హాయ్ అండి, దిస్ ఇస్ అనుష ఫ్రమ్ వజ్ర కస్టమైజ్ జ్యువెలరీ స్టోర్. సో చాలా మంది మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కంప్లైంట్స్ ఏంటంటే వేరే అకౌంట్స్ లో వేరే డిఫరెంట్ జ్యువెలరీ స్టోర్స్ అకౌంట్స్ లో వాళ్ళు ఏంటంటే ఫేక్ ప్రొఫైల్స్ చూస్తున్నారంట. అంటే వాళ్ళు ఒక ఆర్డర్ చేసుకుని ఆన్లైన్ లో మనకి తర్వాత వాళ్ళకి ఆర్డర్ రావట్లేదు, ఆర్డర్స్ వాళ్ళకి డెలివర్ చేయట్లేదు అని అంటున్నారు. సో చాలా మందికి నేను ఒకటే సజెషన్ చేస్తాను, అంటే మీకు ఫేక్ ప్రొఫైల్స్ ఎలా మనం గుర్తుపట్టొచ్చు అనేది మాత్రం నేను ఇవాళ చెప్తాను. యాక్చువల్ గా ఇది అంటే లైక్ ఎలాంటి ప్రోడక్ట్ చూపించట్లేదు, నేను జస్ట్ ఏంటంటే చాలా ఎలాంటి ఫేక్ ప్రొఫైల్ అయినా కానీ చాలా మంది పే చేస్తారు కదా అమౌంట్, మన అమౌంట్ ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి. సో అందుకని దానికోసమని నేను ఇవాళ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో స్పెసిఫిక్ గా దానికోసమే తీస్తున్నాను. సో ఎట్లా అంటే ఫేక్ ప్రొఫైల్ ఎలా డిటెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ లో అన్నా లేకపోతే ఏదైనా యూట్యూబ్ లో అయినా పర్లేదు, మీరు ఏదో అకౌంట్ లో ఏదో కాంటాక్ట్ త్రూ మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ స్టోర్ ఉందా లేదా ఒకటి చెక్ చేసుకోండి. బికాస్ ఫిజికల్ స్టోర్ ఉంది అంటే వాళ్ళ ఎఫర్ట్స్ వేరే రకంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అన్ని రకాలుగా సెల్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఫిజికల్ స్టోర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అట్లీస్ట్ మీకు కనీసం ఆన్లైన్ లో మీకు దొరకకపోయినా కానీ మీరు ఫిజికల్ స్టోర్ వెళ్ళి మాత్రం, అంటే మనకి రెస్పాన్స్ లేకపోయినా మీరు ఫిజికల్ స్టోర్ వెళ్ళి మనము అడగొచ్చు. అట్లీస్ట్ అడగడానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. బట్ మీరు ఓన్లీ ఆన్లైన్ స్టోర్ కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఇంకొకటి, మరి వన్స్ ఆర్డర్ చేశాక మీకు ఏంటంటే షిప్పింగ్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు కాబట్టి అట్ ద సేమ్ డే మీకు షిప్పింగ్ ఆర్ ట్రాకింగ్ నంబర్ ఇస్తున్నారా లేదా అదొకటి చూసుకోండి. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ట్రాకింగ్ నంబర్ ఇవ్వకపోతే మీరు ట్రాకింగ్ నంబర్ స్పెసిఫిక్ గా అడగాల్సి వస్తుంది. సో ట్రాకింగ్ నంబర్ లేని వాళ్ళ గురించి మీరు డౌట్ పడాలి, అదొకటి. ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ప్రాపర్ గా మీకు రెస్పాండ్ అవుతున్నారా లేదా, అండ్ మనం మెసేజ్ చేశాక మనకి ప్రాపర్ రెస్పాన్స్, 2-way కన్వర్జేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ త్రీ పాయింట్స్ మీరు అంటే లైక్ ఏదైనా ఆన్లైన్ లో మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఈ 3 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. సో ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ మాకు కంప్లైంట్ చేయడం ఏంటంటే చాలా వరకు ఆన్లైన్ అకౌంట్స్ వేరే అకౌంట్స్ లో వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు, బట్ అమౌంట్ వెళ్ళిపోయింది కానీ బట్ వాళ్ళకి ప్రోడక్ట్ డెలివరీ అవ్వలేదు, అందుకని ఫిజికల్ స్టోర్ కి వచ్చాము అని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకుని ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు ఆర్డర్ చేయండి. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే అండి, జ్యువెలరీ అయినా సరే ఏదైనా సరే. అనవసరంగా మీరు అమౌంట్ పంపించి టెన్షన్ పెట్టుకోకండి, ఇది మాత్రం వేస్ట్ ఆఫ్ టైం అండి.